హలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఫర్ జనరల్ స్టడీస్ పేపర్ 1. ఈ వీడియో నుంచి మీరు నేర్చుకుంటే, ఈ వీడియో మీకు నచ్చితే, ఈ వీడియో నేను ఈ విధంగా చేసి మీకు అందించినందుకు దయచేసి ₹5 పంపించండి. 9000834384 ఫోన్పే, గూగుల్ పే. If you learn from this video, if you like this video, please send ₹5 9000834384 ఫోన్పే, గూగుల్ పే. This video is number 9. We will be dealing section 12 and 13 and also first schedule of this act. So AP Reorganization Act. We were in part 3 now. We are starting part 3 from here. ఎందుకంటే part 2 అయిపోయింది. ఆర్టికల్ 3 to సెక్షన్స్ 3 to 11, part 1 and 2. part 3లో 12 to 29 సెక్షన్స్ ఉన్నాయి. We were just in part 3 and we were just in 12th section. There were questions till 108 section. Seriously, 108 సెక్షన్ మీద కూడా క్వశ్చన్ అడిగాడు. ఇంకా మధ్యలో కొన్ని సెక్షన్ల మీద అడగలేదు అనుకోండి, కొన్ని సెక్షన్స్ మీద ఎక్కువ క్వశ్చన్లు అడిగాడు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే 13 షెడ్యూల్స్ మీద 13th షెడ్యూల్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 106 సెక్షన్లో 108 సెక్షన్లో కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. వెరీ సీరియస్ క్వశ్చన్. 108 క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు? 2017లో అడిగాడు అనుకోండి. బట్ దేర్ వర్ క్వశ్చన్స్. I can read it for you. 108 మీద 108 was power to remove difficulties. Okay, power to remove difficulties. అది సెక్షన్ 108 పేరు. 2017లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమడిగాడంటే, విచ్ సెక్షన్ ఆఫ్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పుట్స్ టైమ్ లిమిట్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ టు పాస్ ఆర్డర్స్ to remove difficulties in giving effect to the provisions of this act. Power to remove difficulties, section 108. సో మొత్తం సెక్షన్ అంతా స్ప్రెడ్ అయి ఉన్నాయండి క్వశ్చన్స్. సో ప్లీజ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ దిస్ యాక్ట్. క్వశ్చన్స్ వస్తున్నాయి. లెట్ us కంటిన్యూ విత్ పార్ట్ 3 నౌ. 13 షెడ్యూల్ అయితే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. 13th షెడ్యూల్ మీద దగ్గర మెనీ క్వశ్చన్స్, మెనీ క్వశ్చన్స్. 13th షెడ్యూల్ మీద ఓవరాల్గా 1 second please. 9 questions came from 13th schedule. Literally 9. Yes, 9 questions overall. అన్ని ఆల్ సేమ్ క్వశ్చన్స్ అవ్వచ్చు అటు ఇటుగా, బట్ 2019లో క్వశ్చన్స్ ఉన్నాయి, 2020లో కూడా 13th షెడ్యూల్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ దోస్ బిఫోర్ అవర్ ఎగ్జామ్. వెల్ బిఫోర్ అవర్ ఎగ్జామ్, నాట్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ డేట్, వెల్ బిఫోర్ ద ఎగ్జామ్, టు రివైజ్ అవర్ సెల్ఫ్స్. ఓకే, లెట్ us బీ ఫాస్ట్. మేబీ నా అంచనా 60 వీడియోస్ అండి. 60 మేబీ 60 into 5 మేబీ. అంటే కొన్ని సెక్షన్స్లో 12, 13, కొన్ని సెక్షన్స్లో 5 sections అపార్ట్ అలా అయిపోవచ్చు. మేబీ 108 + 13 120 కదా, 121 కదా. సో ఇఫ్ వీ డివైడ్ యావరేజ్గా చూస్తే మేబీ 60 వీడియోస్. 60 into 5, ₹300. డన్. Amendment of 4th schedule to the constitution, section 12 amendment of 4th schedule to constitution. ఈ షెడ్యూల్ ఇక్కడ కాదు, మన రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న షెడ్యూల్స్ని అమెండ్ చేయమంటలేదు. 4th షెడ్యూల్ అది కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయమంటుంది, సెక్షన్ 12. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ షెడ్యూల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్లీజ్ గో అండ్ రిఫర్ వాచ్ మై పాలిటీ వీడియోస్. ఒక 12 13 చేసి ఉన్నాయి ప్లేలిస్ట్లో. కొంచెం విజిబిలిటీ తక్కువ ఉందని చెప్పి ఆపేశాను, బట్ స్టిల్ షెడ్యూల్స్ చేశాను. అందులో మొత్తం 12 షెడ్యూల్స్ గురించి చెప్పడం జరిగింది డీటెయిల్డ్గా. ఇఫ్ యూ వాంట్, మీకు పాలిటీ కూడా ఉపయోగపడుతుంది కదండి జనరల్ స్టడీస్లో. సో ఆ పార్ట్ వరకు చూడండి, ఇట్ విల్ హెల్ప్ యూ. అండ్ నేను మోరోవర్ 12 and 13 వీడియోస్ ఆఫ్ ఇండియన్ పాలిటీలో క్వశ్చన్స్ కూడా ఇచ్చాను బ్లాంక్గా, వితౌట్ ఆన్సర్స్.
సో దట్ యూ విల్ ప్రాక్టీస్. అవన్నీ కూడా జనరల్ స్టడీస్లో వచ్చిన క్వశ్చన్సేనండి. టు బి ఫ్రాంక్ విత్ యూ, అవన్నీ అయితే 2017 వరకు రాసిన క్వశ్చన్స్ అవి. లేటెస్ట్ అయితే అప్డేట్ చేయలేదు, బట్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి కాబట్టి పాలిటీ ఎక్కడ పోద్ది, అక్కడే ఉంటుంది కదా. సో ప్లీజ్ గో అండ్ రిఫర్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. పాలిటీ వీడియోస్ మంచి క్వశ్చన్లే, 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి పాలిటీలో, జనరల్ స్టడీస్ పేపర్లో స్కోరింగ్. So on in from the appointed day in the fourth schedule to the constitution in the table in entry 1 అంటే ఆంధ్రప్రదేశ్, మన ఏపీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ ముందు ఉంటుంది కదా. సో ఆంధ్రప్రదేశ్ ఇన్ ఎంట్రీ 1 ఫర్ ద ఫిగర్స్ 18, ద ఫిగర్స్ 11 షాల్ బి సబ్స్టిట్యూటెడ్. మొత్తానికి మన రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి 18 సీట్స్ ఉండేవి. బైఫర్కేషన్ అయిన తర్వాత రాజ్యసభ సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డివైడ్ చేయాలి కాబట్టి 11 మనకి 11 సీట్స్, తెలంగాణకి 7 సీట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఆ 11ని సబ్స్టిట్యూట్ చేయమంటున్నారు 18 ప్లేస్లో. సో క్లాస్ బిలో ఎంట్రీస్ 2 to 30 షాల్ బి నంబర్డ్ యాజ్ ఎంట్రీస్ 3 to 31 రెస్పెక్టివ్లీ. సో అలా వదిలేయండి అక్కడతో. ఆఫ్టర్ ఎంట్రీ 1 ద ఫాలోయింగ్ ఎంట్రీ షాల్ బి ఇన్సర్టెడ్ నేమ్లీ తెలంగాణ 7 సీట్స్. ఇక్కడ కొత్తది కదా, తెలంగాణ ఇస్ ఎ న్యూ స్టేట్ కాబట్టి కొత్తగా ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ద ఫాలోయింగ్ ఎంట్రీ షాల్ బి ఇన్సర్టెడ్. సో అది సెక్షన్ 12. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. Amendment of fourth schedule to constitution on and from the appointed day in the fourth schedule to the constitution in entry 1 for the figures 18, the figures 11 shall be substituted. అలాగే entries 2 to 30 shall be numbered as entries 3 to 31 respectively. After entry 1 the following entry shall be inserted, namely తెలంగాణ 7 seats. అయిపోయింది కదా, 18, 11. మరి అలొకేషన్ ఎలా చేయాలి ఆఫ్ సిట్టింగ్ మెంబర్స్, అది సెక్షన్ 13లో ఇచ్చాడు. ఎలా చేయమంటాడు, మరి 18 మెంబర్స్ని 7గురినేమో ఆల్రెడీ సిట్టింగ్ ఉన్నారు, మన రాజ్యసభలో బాగా ఫైటింగ్ జరిగింది కదా. సో అందులో మన చిరంజీవి గారు ఒకరు రాజ్యసభ మెంబర్. He gave a speech also. So on and from the appointed day 18 sitting members of the Council of States representing the existing state of Andhra Pradesh shall be deemed to have been elected to fill the seats allotted to the states of Andhra Pradesh and Telangana as specified in the first schedule to this act. Shall be deemed to have been elected to fill the seats. ఆల్రెడీ ఫిల్ అయిపోయారు, మళ్ళీ కొత్తగా ఎలక్షన్లు ఏం పెట్టరు, అక్కడతో అలా ఫిల్ అయిపోయినట్టు అనుకోవాలి. ఎలాగ ఫిల్ అయిపోతారు, అలాటెడ్ టు ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ టు దిస్ యాక్ట్. యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ టు దిస్ యాక్ట్. సో ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ సచ్ సిట్టింగ్ మెంబర్స్ షాల్ రిమైన్ అన్ఆల్టర్డ్. ఇప్పుడు ఇక్కడ రాజ్యసభ గురించి మాట్లాడుకుంటున్నాం. రాజ్యసభలో సుశీల్ కుమార్ షిండేనా దట్ టైమ్ హీ ఈజ్ ద హోమ్ మినిస్టర్. మన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు 5 years ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని ప్రామిస్ చేశారు, అది జరగలేదు. సో అవన్నీ ప్రాబ్లమ్స్ కింద తీసుకోవాలా అంటే మనకి అకాడమిక్గా అవన్నీ క్వశ్చన్స్ రూపంలో నాకు ఎక్కడ కనపడలేదండి. సో ఐ రిక్వెస్ట్ యూ, ఫస్ట్ మనకి అకాడమిక్ అండ్ ఎగ్జామ్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడు ఏంటి అనేది ముఖ్యంగా మనం చదువుకుంటే ఆ తర్వాత వీ కెన్ డీల్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఏమున్నాయండి, ఎక్కువ రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, అండ్ some aspirant raised a doubt why I didn't mention about capital. ఒకసారి వీడియో నంబర్ 5లో చూస్తే క్యాపిటల్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటంటే హూ డిసైడెడ్ ద క్యాపిటల్ అన్న క్వశ్చన్. క్యాబినెట్ డిసైడెడ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మనకి అక్కడితో అమరావతి డెసిషన్ జరిగిపోయింది. ఆ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే 2017లో వచ్చింది ఆ క్వశ్చన్.
2017కి వచ్చేసరికి అప్పటికి మనకి అమరావతి అనేది క్యాపిటల్ అని అప్పుడున్న గవర్నమెంట్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు హీ గేవ్ క్యాబినెట్ హ్యాస్ డిసైడెడ్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు వెన్ ద గవర్నమెంట్ చేంజ్, దిస్ న్యూ గవర్నమెంట్ హెడెడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ ఎ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ 3 క్యాపిటల్స్. సో అక్కడ మళ్ళీ ఇట్స్ నాట్ ఏ బైఫర్కేషన్ ప్రాబ్లం, అదొకటి కొంచెం గమనించండి. 3 క్యాపిటల్స్ అనేది ఇట్స్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ బైఫర్కేషన్. అయిపోయింది బైఫర్కేషన్లో మనకి క్యాపిటల్ లేకపోవడం వల్ల ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేసి 6 monthsలో వాళ్ళని రికమెండేషన్ చేయమంటే ఆ రికమెండేషన్స్ ఇచ్చారు వాళ్ళు, శివరామకృష్ణన్ కమిటీ. ఆ రికమెండేషన్స్ బేస్ చేసుకుని అది వెదర్ ఇట్ అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ అల్టిమేట్లీ అమరావతి వాజ్ సెలెక్టెడ్ అండ్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అక్కడితో క్యాపిటల్ ఇష్యూ వాజ్ డన్. ఇప్పుడు మన క్యాపిటల్ హైదరాబాద్ అంటే నామకే వాస్తే ఉందంతే. అలాగా 2024 వరకు యాజ్ పర్ దిస్ యాక్ట్ నాట్ ఎక్సీడింగ్ 10 years కాబట్టి ఇట్ వాజ్ డన్. ఆ యాక్ట్లోనే క్యాపిటల్ సిటీకి వచ్చేసరికి రాజ్యసభ, రాజ్భవను, గవర్నర్ ఇవన్నీ కట్టాలి, దానికి ఏదో డబ్బులు ఇవ్వాలని ఉంది. సో నౌ 3 capitals is purely an internal matter of Andhra Pradesh, nowhere related with previous bifurcation. So some will accept that, some will not accept the 3 capitals. సో ఇట్ వాజ్ గోయింగ్ టు పొలిటికల్ యాంగిల్. మనం అకాడమిక్గా ఏం చూసుకోవాలా 3 capitals అంటే, ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడ పెడదామన్న గవర్నమెంట్ అన్నారు, లేకపోతే జ్యుడిషియల్ క్యాపిటల్ ఏ ఊర్లో, లేకపోతే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏ ఊర్లో, అదొక క్వశ్చను. ఆర్ ఎల్స్ ఆ జరిగిన ప్రక్రియ వెన్ స్టేట్ అసెంబ్లీ పాస్డ్ ద బిల్ అండ్ ఇట్ వాజ్ సెంట్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్, వాట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిడ్, అక్కడ మళ్ళీ మనకి ఆ 3 months + 1 month కాన్సెప్ట్ వస్తుంది లెజిస్లేటివ్ కౌన్సిల్లో, అండ్ దట్ డైరెక్ట్లీ గోస్ టు పాలిటీ సబ్జెక్ట్. పాలిటీలో మీరు మళ్ళీ లెజిస్లేటివ్ కౌన్సిల్కి, లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఉన్న బిల్ పాసేజెస్లో ఏ హౌస్కి ఎన్ని రైట్స్ ఉంటాయి, ఒక బిల్లు, ఒక ఆర్డినరీ బిల్ కానీ లేకపోతే దాన్ని మనీ బిల్ కింద పంపించడం జరిగింది, క్యాపిటల్ సంథింగ్. సో అట్లాంటివన్నీ ఇట్ వాజ్ డీప్ ఇన్ టు ద పాలిటీ సబ్జెక్ట్. అదంతా చెప్పుకుంటూ కూర్చుంటే మనం ఇక్కడ అసలైన ఎక్కడికక్కడే కదండి. పాలిటీలో 15 క్వశ్చన్ మార్కులు వస్తాయి, 10 నుంచి 15 వస్తాయి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఒక 5 నుంచి 10 క్వశ్చన్లు వస్తాయని నా అంచనా. ఆల్రెడీ ఇప్పుడు 2020లో పేపర్స్ చూసిన తర్వాత రాలేదనుకోండి, 0. ఎవడు చెప్పాడు? జనరల్ స్టడీస్లో ఏమీ రాసి పెట్టి ఉండదు కదా ఈ పలానా క్వశ్చన్లు అన్నీ వస్తాయని. సో మై హంబుల్ explanation is, let us concentrate on AP Reorganization Act, 108 sections and 13 schedules. 108 sections divided into 12 parts. Right now I started with just part 3 and just part 12, section 12. We have long way to go. ఇంకా చెప్పాలంటే రివర్స్ ఇష్యూ జరిగింది ఈ మధ్యనే. ఇంకొకటి ఏంటంటేనండి, ఒకటి బాగా గమనించుకోండి. 2020లో క్వశ్చన్ 2020 ఏం లేదండి, ఒకరికి డౌట్ వచ్చిందంటే ఇట్ మైట్ బీ ఇన్ మెనీ మైండ్స్. సో అందుకని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దిస్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ రిగార్డింగ్ ద సబ్జెక్ట్ ఓన్లీ, ఐఎమ్ నాట్. సో మనకి హైదరాబాద్ టు బి కామన్ క్యాపిటల్ అన్నాడు. తర్వాత సెక్షన్ 6కి వచ్చేసరికి ఎక్స్పర్ట్ ఇక్కడ క్వశ్చన్ చూసారా, జూనియర్ లెక్చరర్స్ 20 February 2020లో అడిగాడు. ఏం క్వశ్చన్ అడిగాడు? పాలిటెక్నిక్ లెక్చరర్స్ మళ్ళీ అలాగే 14/3/2020 రెండు 2020 క్వశ్చన్సే. దోస్ వర్ రిలేటెడ్ టు సెక్షన్ 6.
ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్. చూడండి, మనకి ఇది ఎప్పుడు జరిగింది? ఈ 3 క్యాపిటల్స్ ఇష్యూ 2 ఇయర్స్ అయిపోతుంది కదా, కరోనా ముందే కదా. సో కరోనా ముందు 3 క్యాపిటల్స్ అన్న ఇష్యూని వీడు ఎక్కడికి వెళ్ళాడు? బేస్కి వెళ్ళాడు. అంటే క్యాపిటల్ మీద క్వశ్చన్స్ అడిగాడు 2020లో. బట్ హౌ? ఒక థర్డ్ క్వశ్చన్ అనుకుంటా. యా, పాలిటెక్నిక్ లెక్చరర్స్ మార్చ్ 14th 2020. ఏం క్వశ్చన్? మార్చ్ అంటే అప్పటికి ఇంకా కరోనా స్టార్ట్ అవ్వలేదు. యా, ఈ 2 క్వశ్చన్లు చూసారా? కరోనా స్టార్ట్ అవ్వలేదు ఇంకా. కరోనా స్టార్టెడ్ ఫ్రమ్ March 22nd, రైట్, 2020. ఈ క్వశ్చన్స్ 2 పాలిటెక్నిక్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, మార్చ్ అండ్ ఫిబ్రవరి. సో ఎక్స్పర్ట్ వాడు క్వశ్చన్స్ ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు జనరల్లీ ఎగ్జామినర్స్ గో టు బేస్ ఆఫ్ ఇట్. సో ఒక క్వశ్చన్ ఏమో ఎక్స్పర్ట్ కమిటీకి ఎన్ని మంత్స్ రిపోర్ట్ ఇవ్వాలని అడిగాడు. దట్ క్వశ్చన్ వాజ్ ఇన్ 2020. అండ్ అనదర్ క్వశ్చన్ ఈజ్ హూ హెడెడ్ ద కమిటీ headed by union, constituted by union home ministry after the bifurcation of Andhra Pradesh to study the alternatives for a new state capital. K.C. Sivaram-Krishna. 2020లో when present government announced 3 capitals, బట్ స్టిల్ 2020 క్వశ్చన్ పేపర్స్లో మీకు ఆ క్యాపిటల్కి సంబంధించిన బేస్కి వెళ్ళాడు అనమాట. అది. సో దట్స్ హౌ మనం ఒకసారి సెక్షన్స్ అన్ని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద కొంచెం గ్రిప్ వచ్చిందనుకోండి, దెన్ ఇప్పుడున్న ప్రజెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం చేసుకోవడం ఈజీ అని నా పర్సనల్ వ్యూ. సో ఐ విల్ డీల్ విత్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఇక్కడ మీరు క్వశ్చన్స్ చూడండి బాగా, ఇందులో సెక్షన్స్ వీటి మీద ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి ఐ స్టార్టెడ్ డీలింగ్ విత్ దిస్. If he asked about problems and all those things, I would have started only problems kadandi. But you can see from each and every section there is some question somewhere. ఏదో ఒక 2016 నుంచి 2020 వరకు ఇప్పుడు దాకా మీకు చూపించిన సెక్షన్స్ జస్ట్ 12లో అన్ని సెక్షన్ల మీద కొట్టాడు కదా ఎక్కడో చోట. ఇంకా అలా కొడతా ఉంటాడు. మీకు ఇప్పుడు 84 నుంచి 91 వరకు మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ సోర్సెస్ అని ఉంటుంది కదా, పార్ట్ 8 అనుకుంటా. యా, పార్ట్ 8 పార్ట్ 9 చూద్దాం. సో అక్కడ ఇంకా ఎన్ని క్వశ్చన్లు వస్తాయో రేపు పొద్దున్న, ఎందుకంటే రివర్ ఇష్యూ ఆల్రెడీ జరిగింది కదా. ఎప్పుడైతే రివర్ ఇష్యూ జరిగిందో ఎగ్జామినర్కి మంచి పండుగ అనమాట. హీ గో టు బేస్ ఆఫ్ ఇట్. ఓకే, ఎక్కడ జరిగింది గొడవ? గోదావరియా కృష్ణ మీద జరిగింది, అయిపోయింది. వెళ్ళిపో. ఎక్కడ? కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట అక్కడికి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏ స్టేట్లో పెట్టాలి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏ స్టేట్లో పెట్టాలి, అసలు వాటర్కి సంబంధించి ఎపెక్స్ కౌన్సిల్ అంటే ఏంటి, ఎపెక్స్ కౌన్సిల్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఎపెక్స్ కౌన్సిల్కి హెడ్ ఎవరు, ఎపెక్స్ కౌన్సిల్ సెక్షన్ ఏంటి, మళ్ళీ కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు సెక్షన్ ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలి కదండి. సో అదండి, స్మాల్ క్లారిఫికేషన్, లాంగ్ క్లారిఫికేషన్. ఓకే, ఏదైనా ఇట్ డిపెండ్స్. when someone has a doubt, it might be in many అంటే చూసే వాళ్ళకి మేబీ రావచ్చు కదా అన్న ఉద్దేశంతో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అండ్ డౌట్ ఇస్ వెరీ గుడ్ అంటారు జనరల్గా క్లాసెస్లో. డౌట్స్ వచ్చినాయి అంటేనే దే వర్ లిజనింగ్ అండ్ దే వర్ లెర్నింగ్ అని నా ఒపీనియన్. ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ మీ. అండ్ థ్యాంక్స్ ఫర్ అప్రిషియేటింగ్ మై వీడియోస్. And you please don't thank me, because I am not doing for help. I am not helping you. I am just selling my videos. If you people buy, minimum 1000 members people buy my videos, I will be continuing as long as I complete the subject. If people are not buying them, then I will take a decision. I will take a call. I'll see about it. So fine. ఇక్కడ ఉన్నాం మనం. we were in section 13, allocation of sitting members. 18 sitting members shall be deemed to have been elected fill the seat as specified in the first schedule to this act. అది కూడా ఈ వీడియోలో చెప్తానండి, ఫస్ట్ షెడ్యూల్ కూడా మీకు. ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ షాల్ బి రిమైన్ అన్ఆల్టర్డ్, అంటే మార్చొద్దు
అలాగే వాళ్ళకి ఏ టర్మ్ ఉంటే అదే. ఎందుకంటే మనకి రాజ్యసభ మెంబర్స్ ఎవ్రీ 2 ఇయర్స్కి రిటైర్ అవుతూ ఉంటారు 1/3 మెంబర్స్. సో అట్లాగే ఇట్స్ ఏ కంటిన్యూస్ బాడీ. అదంతా మీరు పాలిటీలో నేర్చుకుంటారు. సో ఇక్కడ హౌ మెనీ మెంబర్స్ రిమైన్డ్ విత్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ రీఆర్గనైజేషన్? వీ నో ఇట్ 11 మెంబర్స్. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ 21/9/2017. How did the number of Rajya Sabha seats in Andhra Pradesh change post the bifurcation? We know the answer 18 to 11. That was in section 12. అంతే కదండి. 18 to 11 మార్చమని ఎక్కడ అడిగాడు, ఎక్కడ చెప్పారు? ఈ సెక్షన్ 12లో చెప్పారు. సో ప్లీజ్ మైండ్ దట్ లింకేజ్. ఆ లింకేజ్ చూసుకోండి. తర్వాత 2020లో మళ్ళీ ఎన్ని సీట్స్ అని అడిగాడు. సింపుల్ 11 seats ఇన్ రాజ్యసభ. సో ఇక్కడ మనకి ఏం చెప్పారు, సెక్షన్ 13లో ఎలొకేషన్ ఆఫ్ సీట్స్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ టు దిస్ యాక్ట్ అన్నాడు. సో లెట్ us గో టు ఫస్ట్ షెడ్యూల్. సో ఫస్ట్ షెడ్యూల్లో ఏముంది, ఎలాగ ఎలొకేట్ చెయ్యాలి ఈ ఉన్న 18 మందిని బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సిట్టింగ్ మెంబర్స్ అండి. 18 సిట్టింగ్ మెంబర్స్ వాళ్ళని ఎలాగ అలొకేట్ చేయాలి అనేది ఫస్ట్ షెడ్యూల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ షెడ్యూల్ మీద కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆఫ్ ద 5 సిట్టింగ్ మెంబర్స్ హూస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ విల్ ఎక్స్పైర్ ఆన్ 9th April 2014, నేమ్లీ సుబ్రహ్మరెడ్డి గారు, నంది ఎల్లయ్య గారు, మహమ్మద్ అలీ ఖాన్, టి రత్నాబాయ్, కేవీపీ రామచంద్రరావు గారు. వీళ్ళ 5గురిది ఒక పర్టికులర్ పీరియడ్కి అయిపోతుంది కాబట్టి వీళ్ళ 5గురిని లేకపోతే 5గురిని డివైడ్ చేయాలి ఫస్ట్. ఈ ఫస్ట్ 5గురిని వీళ్ళు పెట్టుకున్నారు. సో 5గురిని ఎలా డివైడ్ చేయాలంట, సచ్ 2 ఇద్దరిని, అందులో ఇద్దరిని యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. అంటే ఎవరు, మన వైస్ ప్రెసిడెంట్. చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఎవరండి, వైస్ ప్రెసిడెంట్ గారు. మే డిటర్మిన్ బై డ్రాయింగ్ లాట్స్. అంటే లాట్లు తీయమని. డ్రాయింగ్ లాట్స్ అంటే ఏంటి, లాటరీ తీయమన్నారు. 5గురు పేర్లు వేసి ఇద్దరు పేర్లు రెండు తీస్తే ఆ ఇద్దరు పేర్లు ఎవరు వస్తే వాళ్ళు తెలంగాణ. షల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఎలెక్టెడ్ టు ఫిల్ 2 ఆఫ్ ద 7 seats అలాటెడ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే ఆ 7 సీట్లు ఉన్నాయి కదా తెలంగాణలో, లాట్లు తీశారు 5 పేర్లు వేసి, 5లో 2 పేర్లు వచ్చినాయి. ఆ 2 పేర్లు ఎవరనేది తెలంగాణకి ఇచ్చేసారు, అంతే అయిపోయింది అలాట్మెంట్. ద అదర్ 3 సిట్టింగ్ మెంబర్స్ షల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఎలెక్టెడ్ టు ఫిల్ 3 ఆఫ్ ద 11 seats. మన 11లో ఇంకో 3 ఫిల్ చేస్తారనమాట. సో అక్కడతో 5గురు పై ఖాతా అయిపోయింది. నెక్స్ట్, ఆఫ్ ద 6 సిట్టింగ్ మెంబర్స్ హూస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ విల్ ఎక్స్పైర్ ఆన్ 21st June 2016, నేమ్లీ యేసుదాసు సేలం, జేడి సేలం అన్నాం కదా, అప్పుడు ఈయన బాగా ఫైట్ చేశారు మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, అదే ఏపీ రీఆర్గనైజేషన్ జరగకూడదు అన్నట్టు. జయరామ్ రమేష్ ఈజ్ ద కీ పర్సన్. నన్ జనార్దన్ రెడ్డి, వి హనుమంతరావు, గుండు సుధారాణి, వైఎస్ చౌదరి. సో వీళ్ళల్లో కూడా ఈ 6గురిలో మళ్ళీ సచ్ 2 యాజ్ ద చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ మే డిటర్మిన్ బై డ్రాయింగ్ లాట్స్. అందులో ఇద్దరిని తీసి షల్ ఫిల్ 2 ఆఫ్ ది సీట్స్ అలాటెడ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ అదర్ 4 సిట్టింగ్ మెంబర్స్ షల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఎలెక్టెడ్ టు ఫిల్ 4 ఆఫ్ ద సీట్స్ అలాటెడ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో అందులో 6గురిలో మళ్ళీ ఇద్దరినేమో తెలంగాణకి ఇచ్చారు లాట్లు తీసి, ఇంకో 4గురినేమో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. అయిపోయిందా, ఇక్కడికి ఎంత అయినాయి, మొత్తం 7లో అక్కడ 4 అయిపోయినాయి తెలంగాణకి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 6గురు ఆఫ్ ద 6 సిట్టింగ్ మెంబర్స్ రిప్రజెంటింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హూస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ విల్ ఎక్స్పైర్ ఆన్ 2nd April 2018, నేమ్లీ ఆనంద్ భాస్కర్ రాపోలు, కె చిరంజీవి, మెగాస్టార్, పాలవి, గోవర్ధన్ రెడ్డి, రేణుకా చౌదరి, టి దేవేంద్ర గౌడ్, సిఎం రమేష్. సచ్ 3 ఇక్కడ 3గురిని యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ మే డిటర్మిన్ బై డ్రాయింగ్ లాట్స్ షాల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఎలెక్టెడ్ టు ఫిల్ 3 ఆఫ్ ద సీట్స్ అలాటెడ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అయిపోయారు 7గురు. అండ్ ద అదర్ 3 సిట్టింగ్ మెంబర్స్ షాల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఎలెక్టెడ్ టు ఫిల్ ద 3 ఆఫ్ ద సీట్స్ అలాటెడ్ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అక్కడ మొత్తం 6గురిలో మొత్తం ఎంత అయింది ఇప్పటికి, ఫస్ట్ దాంట్లో 5గురు, సెకండ్ దాంట్లో 6గురు, ఇంకో దాంట్లో 6గురు, 5 6 6 5 6 11 11 6 17 అయింది. మరి ఇంకోటి ఉందిగా 18 కదా మొత్తం ఆంధ్రప్రదేశ్కి. ద టర్మ్ ఆఫ్ 1 seat
which is to expire on 9th April 2014 and has been vacant due to resignation. నందమూరి హరికృష్ణ గారు ఏపీ రీఆర్గనైజేషన్ బైఫర్కేషన్కి వ్యతిరేకంగా రిజిగ్నేషన్ చేయడం జరిగింది. ఆ సీట్ని షల్ బి అలాటెడ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో రిజిగ్నేషన్ కాబట్టి ఇచ్చారు. సో అదండి మొత్తానికి ఫస్ట్ షెడ్యూల్లో ఇలా ఉంది. ఇది ఎలా అడిగి చూడండి క్వశ్చన్. యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ది AP Reorganization Act, the sitting members of the Rajya Sabha representing the state of Andhra Pradesh falling in the share of the state of Telangana were to be identified. అంటే మొత్తానికి తెలంగాణకి ఎలా ఇస్తారు, ఎలా ఐడెంటిఫై చేశారు ఆ 18 మందిలో 7 మందిని అని త్రూ డ్రా ఆఫ్ లాట్స్. ఇది 8/4/2017లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. అది విషయం. ఫస్ట్ షెడ్యూల్ మీద ఇలా అడిగాడు ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చను 2020లో అడిగేసాడు. ఏమన్నాడు? 2000 ద అలొకేషన్ ఆఫ్ సిట్టింగ్ మెంబర్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఇది 2020 సెప్టెంబరు 26న అడిగిన క్వశ్చన్. సో నవ్ యు నో బై దిస్ వీడియో దట్ allocation of sitting members of council of states is included in which schedule of the AP Reorganization Act? Schedule 1. ఎక్కడుంది అది? సెక్షన్ 13 అంతే కదండి. allocation of sitting members of council of states section 13 directly related to schedule 1 of this act. అదండి ఈ వీడియో. సో బాగా చదవండి, బాగా ఎగ్జామ్ రాదురు కానీ వీ ఎక్స్పెక్ట్ 5 to 10 క్వశ్చన్స్. హోప్ఫుల్లీ యూ గెట్ దెమ్. నేర్చుకుంటే క్వశ్చన్లు రావాలి, నేర్చుకోకపోతే వద్దు రాకూడదు. సో ఈ వీడియో నుంచి నేర్చుకుంటే, ఈ 9వ వీడియో నుంచి నేర్చుకుంటే 90000834 ఫోన్పే, గూగుల్ పే. ఓకే, బాయ్ మై డియర్ everybody. We shall meet in next 10th video. ఏం చెప్దాం 10th వీడియోలో మేబీ I will cover section 14, section 15 and section 16. I will be covering 3 sections in next video. Yes, okay. Section 14, section 15, section 16, section 12, 13 అయిపోయింది కదండి. Bye bye, take care.